మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఎస్టీ కమిషనర్ మెంబర్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. వికలాంగులకు ట్రై సైకిళ్లను మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కలిసి అందజేశారు. అనంతరం సెర్ప్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్, మగ్గం వర్క్స్, లేదర్ బ్యాగ్ల తయారీ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ అందజేశారు. గతంలో రైతులకు పవర్ స్ప్రేయర్లు, విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ చేశామని, త్వరలో మహిళలకు కుట్టు మిషన్లు, బ్యూటీషియన్ కిట్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందే విధంగా కృషి చేస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ హామీ ఇచ్చారు. స్వయం కృషి వాళ్ళ సొంతంగా ఉన్న ఊళ్ళో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో తండాలో గూడాల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండి బతికే విధంగా వాళ్లకు సొంతంగా పని చేసుకునే అవకాశం కల్పించడానికి, చేతి వృత్తులు నేర్చుకోవడానికి ప్రోత్సాహం కల్పించడం. ఈ ప్రోగ్రాం కనుక ప్రైవేట్గా మనం ఎవరైనా నేర్చుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో మా ఇక్కడ దైవకృప సొసైటీ నుండి మా ప్రెసిడెంట్ గారు, మా లోకేష్ గారు చేయడం చాలా సంతోషదాయకం. అలాగే ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించడం మా ఎన్సిఎస్టీ నేషనల్ కమిషన్ బాధ్యత కాబట్టి మేము కూడా ఖచ్చితంగా వీళ్ళకు స్వింగ్ మిషన్, ఏది మనం అన్నారు కదా, ఇప్పుడు కుట్టు మిషన్లు అయినా, మగ్గం వర్క్స్ అయినా, బ్యూటీ కిట్స్ అయినా ఉండొచ్చు. ఇవన్నీ నేను నా వంతు కృషి చేస్తా. కొంతమంది దాతలు ఉంటారు. అలాగే సిఎస్ఆర్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ చాలా ఉంటాయి. వాటితో కొన్ని రోజులు నేను ఆల్రెడీ మహబూబాబాద్ జిల్లాలో అనేక జిల్లాల్లో ఏదో రూపంగా రైతులు, కిసాన్లకు ఫెర్టిలైజర్ పంప్స్ ఇచ్చిన, అలాగే చదువుకున్న పిల్లలకు ల్యాప్టాప్లు ఇచ్చిన.